హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పుష్ప 2 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. డిసెంబర్ లోనే రిలీజ్ అని ఒకవైపు బన్నీతో పాటు సుకుమార్ కూడా బల్లగుద్ది చెబుతున్నా ఆడియన్స్ లో ఎక్కడో డౌట్ కొడుతూనే ఉంది. అయితే మరోసారి కౌంట్ డౌన్ పోస్టర్ వేసి మరీ చెప్పింది టీం. మరి ఈసారి పుష్పరాజ్ ప్రతాపం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉండబోతోంది? పుష్ప 2 కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది టీం. 100 days to go అంటూ పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీం బాక్స్ ఆఫీస్ ని రూల్ చేయడానికి ఇంకా 100 రోజులే అంటోంది. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 రిలీజ్ మీద ఇంకా ఏమైనా రూమర్స్ డౌట్స్ ఉంటే వాటన్నింటికి క్లారిటీ ఇస్తూ పుష్ప 2 రిలీజ్ డేట్ ని డిసెంబర్ 6 అని మరోసారి కన్ఫర్మ్ చేసింది టీం. పుష్ప 2 మీద రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టే టీం ప్రమోషన్స్ కూడా ఉంటున్నాయి. రిలీజ్ అయిన పోస్టర్ల దగ్గర నుంచి బన్నీ సుకుమార్ కామెంట్స్ వరకు అన్ని సినిమా మీద హైప్ ఫుల్ గా పెంచేస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా అంతకు మించిన భారీ బడ్జెట్, భారీ స్టార్ కాస్ట్, గ్రాండ్ ఇయర్ తో తెరకెక్కుతున్న పుష్ప ఆడియన్స్ అంచనాలకు తగినట్టే తెరకెక్కుతోందని తెలుస్తోంది. పుష్ప 2 మీదున్న అంచనాల్ని అందుకునేందుకు ఇంకా షూటింగ్ చేస్తూనే ఉన్నారు సుకుమార్ అండ్ టీం. రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ షూట్ లో బిజీగా ఉన్న టీం సెప్టెంబర్ లాస్ట్ కి సినిమా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ తో పాటు ప్రమోషన్లకి ఎక్కువ టైం స్పెండ్ చేయబోతున్నారు. 500 కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న పుష్ప 2 కి ఈసారి కలెక్షన్ల టార్గెట్ కూడా ఎక్కువగానే ఉండబోతోంది. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ హీరోల సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లతో టార్గెట్ సెట్ చేస్తున్నారు. అందుకే పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చూపించాలంటే మినిమం 1000 కోట్ల కలెక్షన్లు కొట్టి తీరాల్సిందే. అయితే పుష్ప 2 రిలీజ్ టైం కి తెలుగుతో పాటు సౌత్ లో పెద్ద సినిమాలు వేరే ఏం లేకపోవడంతో పుష్ప 2 కు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఫుల్ గా వచ్చేలా కనిపిస్తున్నాయి. అదిగో అయిపోతోంది, ఇదిగో అయిపోతోందని సంవత్సరం నుంచి శంకర్ చెప్తూనే ఉన్నారు. కానీ గేమ్ చేంజర్ మాత్రం ఇంకా సాగుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ సమ్మర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనే ఉన్న గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ మార్చుకుందా? గేమ్ చేంజర్ రిలీజ్ మీద దిల్ రాజు మాట మార్చారా? గేమ్ చేంజర్ మీద ఏమైనా అప్డేట్ ఉందా అండి? డిసెంబర్ రిలీజ్. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. అయితే ఇంకా రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇవ్వలేదు టీం. అందుకే గేమ్ చేంజర్ పోస్ట్ పోన్ అవుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీటన్నింటికి పుల్ స్టాప్ పెట్టారు గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇప్పటికే సంవత్సరం నుంచి పోస్ట్ పోన్ అవుతున్న గేమ్ చేంజర్ ఇక పోస్ట్ పోన్ అయ్యేదే లేదని తేల్చేశారు. ఇప్పటికే గేమ్ చేంజర్ కి సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేసేసుకున్నారు రామ్ చరణ్. ఇంకా బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు శంకర్. అయినా సరే ముందే రిలీజ్ అనౌన్స్ చేసేశారు మేకర్స్. డిసెంబర్ లాస్ట్ వీక్ కి క్రిస్మస్ సీజన్ లో గేమ్ చేంజర్ ని రిలీజ్ చేస్తున్నట్టు, ఈ విషయంలో ఇంకో మాటే లేదని తేల్చేశారు టీం. గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలో ఎలాంటి పోస్ట్ పోన్మెంట్స్ లేవని క్లారిటీ ఇవ్వడంతో మిగిలిన సినిమాలు వేరే డేట్ వెతుక్కునే పనిలో పడినట్టు తెలుస్తోంది. క్రిస్మస్ రిలీజ్ అని పోస్టర్లేశారు కానీ ఇంకా డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు టీం. శంకర్ డైరెక్షన్ లో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సోషల్ ఇంట్రెస్ట్ కమర్షియల్ మూవీ 3 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉంది. అయినా అప్డేట్స్ మాత్రం ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ ఇప్పటికే డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. అయితే రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి చేంజ్ లేదని చెప్పడంతో మరో 4 నెలల్లో సినిమా రిలీజ్ అవుతోందని ఆనందపడిపోతున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే సినిమా మీద బజ్ క్రియేట్ అయ్యేలా అప్డేట్స్ ఇస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో హాయ్ నాన్నతో ఎలాంటి వైలెన్స్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన నాని ఈసారి మాత్రం ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని థియేటర్లకు వస్తున్నారు. మరి ఈ గురువారం రిలీజ్ అవుతున్న నాని సినిమా పైన బజ్ ఎలా ఉంది? సరిపోదా శనివారం నానికి సరిపడే సక్సెస్ ఇస్తుందా? మాస్ యాక్షన్ హీరోగా దసరాతో మంచి పేరు తెచ్చుకున్న నాని సరిపోదా శనివారంలో యాక్షన్ తో మాస్ మోత మోగించేలా ఉన్నారు. అయితే యాక్షన్ తో పాటు ఎమోషన్స్ తో అన్ని రకాల జానర్స్ ని టార్గెట్ చేస్తున్న నాని నిజానికి నాని అన్ని సినిమాల కంటే సరిపోదా శనివారంకి కాస్త ఎక్కువ టైమే తీసుకున్నారు. ఈసారి ఎలా అయినా పాన్ ఇండియా వైడ్ గా గట్టిగా జెండా పాతాలని డిసైడ్ అయిన నాని అదే ఎయిమ్ తో గురువారం థియేటర్లోకి వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయ్యే థియేటర్ల దగ్గర నాని భారీ కటౌట్ల దగ్గర నుంచి పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లో బిల్ బోర్డ్స్, హోర్డింగ్స్ తో నాని సినిమా సందడి చేస్తోంది. ఇండియాలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ తో మంచి రెస్పాన్స్ అందుకుంటున్న సరిపోదా శనివారం అమెరికాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ తో అదరగొడుతోంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని చేస్తున్న రెండో సినిమాగా థియేటర్లోకి వస్తున్న సరిపోదా శనివారం మీద బజ్ బాగానే క్రియేట్ అవుతోంది. గతంలో వివేక్ డైరెక్షన్ లోనే వచ్చిన అంటే సుందరానికి సినిమా అన్ని రకాల ఆడియన్స్ కి నచ్చలేదు. కానీ ఈ సినిమా మాత్రం అందరికీ నచ్చుతుందంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నాని.
సినిమా గురించి పెద్దగా సస్పెన్స్ మెయింటైన్ చేయకుండా అక్కడక్కడ హింట్స్ ఇస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అన్న ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. నానితో పాటు అంతే పవర్ఫుల్ విలన్ గా ఎస్జే సూర్య ఫుల్ ప్లెజ్డ్ రోల్ తో ఆదరగొడుతున్నారు. సూర్య ఈ క్రేజీ కాంబినేషన్ కి తోడు పాన్ ఇండియా ప్రమోషన్స్ తో నాని సినిమాపై బజ్ ఫుల్ గా క్రియేట్ చేశారు. ఇవన్నీ సినిమాకి మంచి ఓపెనింగ్స్ తెచ్చినా మరో 3 వారాల వరకు పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం నానికి ఫుల్ గా కలిసొచ్చే ఎలిమెంట్. మరి ఇన్ని పాజిటివ్ వైబ్స్ మధ్య రిలీజ్ అవుతున్న సరిపోదా శనివారం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని ఎదురు చూస్తున్నారు నాని అండ్ టీం. 20 రోజుల క్రితం నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి ఇద్దరు ఎక్కడ కనిపించినా మరి ఆ 3 ముళ్ళు ఎప్పుడంటూ అడుగుతూనే ఉన్నారు అందరూ. మరి నాగ చైతన్య శోభిత పెళ్ళెప్పుడు, ఎక్కడ? కరెక్ట్ గా 20 రోజుల క్రితం నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు అఫీషియల్ గా ఫోటోలతో సహా అనౌన్స్ చేశారు నాగార్జున. సింపుల్ గా క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య నాగార్జున ఇంట్లో ఇంటిమేట్ ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు నాగ చైతన్య శోభిత. 2 ఏళ్ల నుంచి నాగ చైతన్య శోభిత మధ్య రిలేషన్షిప్ రూమర్స్ నడుస్తూనే ఉన్నా ఇద్దరు ఎక్కడా రియాక్ట్ కాకపోవడంతో అబద్ధమేమో అనుకున్నారు. అయితే ఎంగేజ్మెంట్ చేసుకునేసరికి ఇక పెళ్ళెప్పుడు అంటూ చర్చ జరుగుతోంది. నాగ చైతన్య శోభిత ఎక్కడ కనిపించినా పెళ్ళెప్పుడు, ఎక్కడ, ఎంతమంది వస్తారు అంటూ అడుగుతూనే ఉన్నారు అందరూ. అయితే వీళ్ళిద్దరూ కూడా త్వరలోనే అని చెప్తున్నారు. నిజానికి ఈ ఇయర్ ఎండ్లోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నట్లు టాక్. అయితే నాగ చైతన్య మాత్రం సింపుల్ వెడ్డింగ్ నే ఇష్టపడతాను అని, కానీ మన సంప్రదాయాలు అన్నీ ఉండేలా చూసుకుంటాను అని చెప్తున్నారు. నాగ చైతన్యతో పాటు శోభిత కూడా రకరకాల ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఇద్దరి డేట్స్ చూసుకుని సింపుల్ వెడ్డింగే చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ సమంతతో ఒకసారి విడాకులు తీసుకున్న నాగ చైతన్య శోభితతో పెళ్లిని మరీ గ్రాండ్ గా చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడడం లేదని తెలుస్తోంది. తన క్లోజ్డ్ సర్కిల్ తోనే సింపుల్ గా అన్ని సంప్రదాయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో 2 నెలలే షూటింగ్ బిజీలో ఉంటారు నాగ చైతన్య. తండెల్ ఎలాగూ డిసెంబర్ 20 నుంచి పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి ఈ ఇయర్ ఎండ్కి వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటారన్న టాక్ అయితే వినిపిస్తోంది. ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతున్న దేవర. రజనీకాంత్ సినిమా అప్డేట్స్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్. 100 కోట్లతో తెరకెక్కుతున్న గూఢచారి 2 టీజర్ డేట్ ఇచ్చిన మత్తు వదలరా 2 టీం. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. దేవర ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతోంది. సెప్టెంబర్ 27న థియేటర్లోకి వస్తున్న దేవర నుంచి వచ్చే వారం 3rd సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ మూవీ నుంచి దయా క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసింది టీం. అడవి శేష్, ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న గూఢచారి 2 సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్ తో గ్రాండ్ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కుతోంది. సింహ కోడూరి, సత్య, ఫారియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వస్తున్న మత్తు వదలరా 2 నుంచి ఈ 30న టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. శ్రీ విష్ణు, రీతు వర్మ జంటగా తెరకెక్కుతున్న స్వాగ్ మూవీ నుంచి స్పెషల్ క్యారెక్టర్ ని ఈ గురువారం రిలీజ్ చేస్తున్నట్టు వీడియో రిలీజ్ చేశారు విష్ణు. రాణా ప్రొడక్షన్ లో నివేతా థామస్, ప్రియదర్శి లీడ్ రోల్స్ లో సెప్టెంబర్ 6న థియేటర్లలోకి వస్తున్న 35 చిన్న కథ కాదు నుంచి నీలి మేఘంలో సాంగ్ రిలీజ్ అయింది. రామ్ కార్తిక్, కస్వీ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న వీక్షణం సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన ఎన్నెన్నో సాంగ్ రిలీజ్ చేసింది టీం. అమీ జాక్సన్ 5 ఏళ్ల నుంచి రిలేషన్ లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ఎడ్వెంట్ విక్ ను ఇటలీలో పెళ్లి చేసుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఇవి వాల్టీ ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.